జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టతలు తెలియజేస్తాను, వినండి. త్రేతాయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకొని మురా అనే రాక్షసుడు దేవతలను మానవులను హింసించసాగాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తిని వేడగా విష్ణుమూర్తి మురా రాక్షసుని సంహరించడానికి వస్తాడు. కొన్ని వందల రోజులు యుద్ధం జరుగుతుంది. అప్పుడు మురా విష్ణుమూర్తి నుంచి తప్పించుకోవడానికి బియ్యంలో దాక్కున్నాడు. యుద్ధం తర్వాత విష్ణుమూర్తి హైమావతి గుహలో నిద్రిస్తుండగా మురా ఇదే సరైన సమయం అనుకొని విష్ణుమూర్తిని వధించడానికి గుహలోకి ప్రవేశిస్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగానే దివ్యమైన తేజస్సుతో ఒక దేవి విష్ణుమూర్తి నుంచి ఉద్భవించింది. ఆ దేవి కంటి చూపుకే మురా భస్మమవుతాడు. అప్పుడు విష్ణుమూర్తి దేవిని మెచ్చి, నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను, నీకు ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు ఏకాదశి దేవి, నేను పుట్టిన ఈరోజు నా పేరుతోనే పిలువబడాలి, అలాగే ఈరోజు వ్రతం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకుంది. ఈ రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఈరోజు బియ్యం తినము. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టతను తెలుపుతాను, వినండి. ఒకరోజు విష్ణుమూర్తి పాలకడలిలో నిద్రిస్తుండగా చెవిలోని మాలిన్యం నుండి ఇద్దరు రాక్షసులు పుట్టారు. వారి పేర్లు మధుడు, కైటభుడు. విష్ణువు నుండి పుట్టినందువలన వీరు చాలా శక్తివంతులు. వీరు పద్మాసనంలో ఉన్న బ్రహ్మను చూసి బ్రహ్మతో ఇలా అన్నారు, లేచి మాతో తలపడు లేదా వెళ్ళిపో అని గర్వంతో అన్నారు. అప్పుడు బ్రహ్మ భయంతో విష్ణుమూర్తిని వేడగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై మధుకైటభులకు, ఇలా చేయకండి, మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. అప్పుడు మధుకైటభులు అహంకారంతో, నువ్వు మాకు వరం ఇస్తావా, మేమే నీకు వరం ఇస్తాం, తీసుకో అని అంటారు. అప్పుడు విష్ణుమూర్తి అలాగే అని మీ ఇరువురి సంహారం నా చేతుల్లోనే జరగాలని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తికి మధుకైటభులకి మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం చేస్తుండగా మధుకైటభులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకుతారు. విష్ణుమూర్తి శరీరం యొక్క స్పర్శ వల్ల వారి మనసు మారి విష్ణుమూర్తి ముందు మోకరిల్లి మాకు వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరుకుంటారు. అప్పుడు వాళ్ళని విష్ణుమూర్తి ప్రధాన ద్వారం నుండి కాకుండా ఉత్తర ద్వారం నుండి మధుకైటభులను వైకుంఠంలోకి తీసుకెళ్తాడు. మధుకైటభులు ఉత్తర ద్వారంలోకి రాగానే విష్ణుమూర్తిలో ఐక్యమవుతారు. అది చూసిన ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండి నారాయణుని దర్శనం చేసుకుంటారు. ఇలా ముక్కోటి దేవతలు దర్శనం చేసుకున్న రోజు ఏకాదశి కావడం వలన ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. కాబట్టి ఏకాదశి దేవి వరం ప్రకారం ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసి జాగరణ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, పునర్జన్మ నశిస్తుంది. జై శ్రీమన్నారాయణ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డైలీ బీయింగ్.